మా మోతవారి కనకయ్య కార్ వేసుకుని ఎటో పోయిండు. పొద్దుగాలనే ప్యాంటు అంగేసి లావులు అంగి జొర్ర కొట్టి దాని మీద నుంచి కోట వేసి మరి పోయిండు. ఏడికి పోయిండు ఏం చేస్తుండ అనేది ఒకసారి చూద్దాం పారి. ఓ కనకయ్య ఏడున్నావు, ఏం చేస్తున్నావు? సార్ నమస్తే. పిలిచిండ్రు మమ్మల్ని ఎందుకు? మీ బిజినెస్ ముచ్చట్లేమన్నా చెప్తారా? నాకు ఈ సర్కారులో నాకు అన్యాయం జరిగింది. నేను మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. అది చెప్పుకోవడం కోసం మిమ్మల్ని రమ్మను. మీకేం మానసిక క్షోభ అండి? మీరు చాలా బాగున్నారు కదా, మీరు కోట్లకి ఎదిగిన వాళ్ళు. మళ్ళీ మానసిక క్షోభకు గురి చేస్తుందంటే మీ ఆస్తులు ఏమైనా జప్తు చేసిందా, లేకపోతే మీ కంపెనీలు ఏమైనా సీజ్ చేసిందా? ఏంటి, ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది సర్కార్ మిమ్మల్ని? అవేం కాదు, నేను అందరు తిరిగానే ఇందిరమ్మ ఇల్లు కోసం నేను అప్లై చేసిన. వీళ్ళకి ఇన్ని డబ్బులు కావాలంటే వాళ్ళకి ఇచ్చిన, కానీ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. కాదు, నీకు ప్యాలెస్ అంత పెద్ద ఇల్లు ఉంది కదా, మళ్ళీ ఇందిరా ఇల్లు ఎందుకు? ఆ ప్యాలెస్ ఏమైనా నా పేరు మీద ఉన్నదా? ఉంది కావచ్చు, కానీ అది నా పేరు మీద లేదు కదా. నా పేరు మీద లేదు. అంతెందుకు, పాకాల చెరువు వెనుక నాకు 150 ఎకరాలు ఉన్నది, కానీ అది కూడా నా పేరు మీద లేదు. ఇంకా ఈ ప్యాలెస్ కాకుండా 150 ఎకరాల జాగా కూడా ఉన్నదా? అరే నా పేరు మీద లేదంటే అర్థమైతలేదా మీకు? అవి నీ కాకపోవచ్చు, కానీ నువ్వే వాడుతున్నావు, నీ దగ్గరనే ఉంటున్నాయి. కోటీశ్వరునే కావచ్చు, కానీ కాదు, ఈ నాయి కావు, నా పేరు మీద లేవు. నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి. నీ బిడ్డకు మంచిగా గవర్నమెంట్ నౌకరు కూడా ఉన్నదట కదా, కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఉందండి. అవన్నీ నాయి కావురా అంటే ఇంటలేరు. నాకు లేవు అంటే ఇంటలేరు. పోనీ కానీ కాదు, నీకు అవి నీ కాకపోయినా నీకు కోటీశ్వరుడు అనే పేరుంది కదా. కొడుకు అమెరికా నుంచి పంపించే డబ్బులతోటి నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇందిరా ఇల్లు కోసం ఆశపడతా ఉన్నావు? మరి అదే ముచ్చట గీవెన్ ఎందుకు అడుగుతలేరు మీరు? బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ ఆడుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. మీరు ఎందుకు అడుగుతలేరు? మీకు తెలివి లేదా, మీకు బుద్ధి లేదా? నన్నే ఎందుకు అడుగుతాను? పోనీ కానీ ప్రభుత్వం నీకు ఎట్లా స్పందించాలని నువ్వు అనుకుంటున్నావు? మరి నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి. వామ్మో, ఇది ఎట్లనా ఉందో. ఒక ఆమెకు ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళ కొడుకులు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని చెప్పి ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కావాలని అడుగుతున్నారు. మేము కూడా అర్హులమే, మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పేసి వాళ్ళందరూ వాపోతా ఉన్నారు. సూట్ ఉంది, బూట్ ఉంది, కారు ఉంది, అక్కడ 150 ఎకరాల పొలం ఉంది. ఏదేమైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇందిరమ్మ ఇల్లు కావాలని అంటున్నాడు. మరి భూమి ఉందంట, అయినప్పటికీ ఇందిరమ్మ ఇల్లు కావాలంట. చెప్పు సార్, నేను ఆయన కింద పనిచేస్తా సార్. నెలకి జీతం 10,000 ఇస్తారు సార్. మాస్ మట్టోళ్ళకే గవర్నమెంట్ ఇల్లు ఇవ్వట్లేదు, ఆలస్ మట్టోళ్ళకి ఇల్లు ఇస్తే మాస్ పరిస్థితి సార్. ఇది సార్ పరిస్థితి మాది. గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళస్ మట్టోళ్ళకి ఇస్తున్నారు కానీ మాస్ మట్టోళ్ళకి ఇవ్వట్లేదు సార్. మా పరిస్థితి ఏంటి సార్? చూసిండ్రా సర్కార్ పనితనం ఎట్లున్నదో? కమ్మల గుడిసెలు ఉన్నోళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదు, కార్లు ఉన్నోళ్లకు, కాసులు ఉన్నోళ్లకు, సర్కార్ కొలువులు ఉన్నోళ్లకు, పిల్లలు బయట దేశాలలో బతుకుతున్న వాళ్ళకి ఇస్తున్నది. రేపు అంబానీ అదానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా ఇస్తారు కావచ్చు. పాపం వాళ్ళు పేదరికాన్ని ఓగొట్టేటానికి కాంగ్రెస్ సర్కార్ మస్తు కష్టపడుతున్నది. ఏందో ఏమో.